స్ట్రైట్గా రైట్. లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి? అవును చెప్తారా? లీనియర్ రిగ్రెషన్ అంటే ఇప్పుడు కదా, ఇప్పుడు మార్క్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ప్రిపరేషన్ ప్రిపరేషన్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇండిపెండెంట్ డిపెండెంట్ లీనియర్ రిగ్రెషన్ అంటే డిపెండ్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ వేరియబుల్స్. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే డజన్ డిపెండ్ ఆన్ కానీ డిపెండెంట్ వేరియబుల్ మాత్రం ఖచ్చితంగా ఇండిపెండెంట్ డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ 89 క్లాసులు ఉంది కదా, మనకి ఎంత వస్తుంది మార్క్స్? 89. ఓకే, ఇది లీనియర్ రిగ్రెషన్. ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ ఎలా ట్రై చేసాం, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఇచ్చినా మనకి వస్తుంది ఆటోమేటిక్గా పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అయిపోతుంది. ఇది లీనియర్ రిగ్రెషన్. అదే ఒకవేళ సేమ్ లీనియర్ రిగ్రెషన్లో ప్రతిసారి ఎలా ఉంటుంది, ఒకసారి 80% ఇచ్చినప్పుడు 40% రావచ్చు, ఒకసారి 50% ఇచ్చినప్పుడు సంథింగ్ వేరే ఏమైనా రావచ్చు. అలా ఓకేనా? అలా ప్రతిసారి కూడా డిపెండెంట్గా ఉంటుంది. మెషిన్ మనం ట్రై చేసే డేటా సెట్ మీద ఆధారపడి ఉంటుంది. డేటా సెట్ అంటే మీకు మీకు మ్యాక్సిమం ఎక్కువగా సిఎస్వి ఫైల్స్లో ఉంటుంది. ఓకే, సిఎస్వి ఫైల్ అంటే ఎక్సెల్ ఫైల్, ఎక్సెల్ అనే కామన్ సపరేట్ ఫైల్. నార్మల్గా అది నోట్ ప్యాడ్లో ఓపెన్ చేస్తే మీకు ప్రతి కూడా కామన్లో సపరేట్ అయ్యే ఉంటుంది. అది మామూలు ఎక్సెల్లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఆప్షన్ యాడ్ లీనియర్ రిగ్రెషన్లో అయితే ఇంకా నేర్చుకుంటాం. ఒకటి ఏంటంటే జస్ట్ ఇప్పుడు ఓన్లీ ప్రిపరేషన్ ఒకటే కదా ఉంటుంది, ఇండిపెండెంట్ వేస్తుంది. అవి ఈ సింగిల్ లీనియర్ రిగ్రెషన్. తర్వాత మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఏంటంటే ఒకటి ఉండదు, ఇలా 2-3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. దీంట్లో ఒకే ఇండిపెండెంట్ వేరియబుల్. దీంట్లో మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటే 2-3 ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. ఈ మొత్తం వాటి మీద ఆధారపడి వస్తుంది. ఓకేనా?